హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వెండితెర మహారాణి మహానటి సావిత్రి నటనతో కోట్లాది మంది గుండెలను గెలుచుకుంది. కానీ తన జీవితంలో మాత్రం దారుణంగా ఓడిపోయింది. కేవలం 45 ఏళ్లకే కోమాలోకి వెళ్లి మరణించడానికి కారణం ఏమిటి? ఆమె చుట్టూ ఉన్న చీకటి కోణం ఏమిటి? ప్రేమించిన భర్త జెమిని గణేశన్ ఆమెకు మద్యాన్ని అలవాటు చేసింది నిజమా? నమ్మిన బంధువులే ఆమె ఆస్తులను ఎలా దోచుకున్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి, సావిత్రి జీవితాన్ని నాశనం చేసింది ఒకరు కాదు, ముగ్గురు ద్రోహులు. ఆమె పతనానికి దారితీసిన ఆ గుండెల్ని పిండేసే నిజాలు ఈ వీడియోలో చూడబోతున్నారు. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేదంటే ఒక విషాద చరిత్రలో ముఖ్యమైన అధ్యాయాన్ని మిస్ అవుతారు. తెలుగు సినిమా చరిత్రలో మహానటిగా చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి సావిత్రి గారి జీవితం తెరపై ఎంత వైభవంగా విజయవంతంగా సాగిందో తెర వెనుక అంతే విషాదంగా గుండె కోతతో ముగిసింది.